గత 4 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పలాస నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే గారు గౌతు శిరీష్ గారు అధికారం వచ్చాక ఎమ్మెల్యేగా అయ్యాక శరవేగంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అదేవిధంగా రోడ్లు ముఖ్యంగా చేయాలంటే రోడ్లని బాగా డెవలప్ చేసుకొచ్చారు. అదేవిధంగా పలాసలో తాగునీటి సమస్య ఉండేది, దాన్ని కూడా శరవేగంగా చేసి నీటి సమస్య లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఏమైనా ఇన్సూరెన్స్ కానివ్వండి ఇది కానీ తక్షణమే చర్య తీసుకుని వాళ్ళకి రిలీజ్ అయ్యేటట్టు చూడటము. అట్లా విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దానం ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రామ్మోహన్ నాయుడు గారు మా ఎంపీ గారు కేంద్ర విమానశాఖ మంత్రి గారు ఎయిర్పోర్ట్ తేడానికి కూడా చాలా సన్నాహాలు చేస్తున్నారు. దాన్ని కూడా మా ఉద్దానం ప్రజలు వినియోగించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు శిరీష మేడం గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు సమన్వయపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు.